తిరుపతిలోని ఆదివారం గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ వెలకపూడి ప్రకాష్ రావు గారి ఆధ్వర్యంలో పాలసీ కాలనీలో జ్యోతిరావు పూలే విగ్రహం నుంచి కృష్ణపురం ఠాణా శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం వరకు హిందూ సనాతన ధర్మాన్ని రక్షించాలి అంటూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకాష్ రావు గారు మాట్లాడుతూ నవీన్ కుమార్ రెడ్డిలు మాట్లాడారు. వచ్చామంటే మన తిరుమల టీటీడీని అంటే తిరుమల, తిరుపతి, తిరుచానూరు ఈ ప్రాంతాన్ని మనం రక్షించుకోవాలని, అన్య మతస్థులు ఏ విధంగానూ ఏ హిందూ టెంపుల్స్లో కానీ ఉండటానికి వీల్లేదనే ఉద్దేశంతో కూడా చేశాము. మనం ఫస్ట్గా 1987లో ఎన్టీ రామారావు గారు ఏమన్నారంటే తిరుమల, తిరుపతి, తిరుచానూరుని పుణ్యక్షేత్రంగా డిక్లేర్ చేయాలని ఆయన మనసులో వచ్చింది, చెప్పారు కూడా. ఏదో విధంగా ఇంతవరకు అవ్వలేదు. మనం ఏమి చేయాలంటే మనం అందరం కలిసి దీన్ని పుణ్యక్షేత్రంగా డిక్లేర్ చేయించాలి. ఎందుకంటే అన్ని కడమ మతాలు వాళ్ళందరికీ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. దురదృష్టంగా మనకు మాత్రం ఎటువంటి పుణ్యక్షేత్రం లేదు. అందుకని మనందరం కూడా దీన్ని పుణ్యక్షేత్రంగా చేసి పరిస్థితుల గురించి అర్థం చేసుకుని మన హిందూ మతాన్ని బాగా నిలబెట్టేట్టు చూసుకోవాలి. మీరు అడగొచ్చు, ఏమండి ఇక్కడంతా చాలా ఉన్నాయి కదా, తిరుపతిలో మాంసాహారాలు తినేవాళ్ళు ఉన్నారు, కొట్లు ఉన్నాయి, మాధ్యమం ఉంది, అన్నీ ఉన్నాయి. ఇటువంటి వాటిని ఎలా మీరు తొలగించారని మీరు అనగొచ్చు. మనకు కనుక ఒక కరేజ్ ఉండి డిటర్మినేషన్ ఉంటే వీళ్ళందరినీ కూడా ఎవరైతే ఆ షాపులు పెట్టుకున్నారో తాగుతున్నారో వాళ్ళందరినీ మనం ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇంత పరిశోధన ఎంత డబ్బులు కావాలంటే దాన్ని బట్టి మనం డిసైడ్ చేసి వాళ్ళకి ఆ డబ్బులు ఇచ్చి ఆ ఏరియా నుంచి తొలగించేట్టు మనం చూడాలి. ఎందుకంటే 2007లో కూడా ఒక జీవో వచ్చింది, ఇదంతా పుణ్యక్షేత్రం కాబట్టి ఆ పుణ్యక్షేత్రం అనేది మనం డిసైడ్ చేసి ఈ లోపల ఎవరు రాకుండా ఉండాలి చూసి ఉండవాళ్ళని పరిధి నుంచి బయటికి పంపించాలి. అంటే వాళ్ళకి కావాల్సిన ఆర్థిక సహాయం మనం చేయాలి. టీటీడీ వాళ్ళ ద్వారా వాళ్ళ చేయించేసి ఎవరైనా సరే తిరుపతి, తిరుమల, తిరుచానూరు వచ్చారంటే ఇది ఒక పుణ్యక్షేత్రం అనే భావన కలిగించాలి. కానీ ఒక కమర్షియల్గాను లేకపోతే ఒక ఇండస్ట్రియల్గా ప్లేస్గా ఉండటానికి వీలు లేదు. మన అందరం కూడా హిందూస్ అందరం కూడా దాని గురించి మాట్లాడాలి. అలాగే అన్య మతస్థులు ఎవరు ఉండటానికి వీల్లేదు, వాళ్ళని తీసేయాలి. ఉన్న వాళ్ళని ఎలా మనం ఐడెంటిఫై చేయాలనేది కూడా మనం రాశాము. అది కూడా దాన్ని ఇంకా చూసి ఉన్న వాళ్ళని అలా అలాగే హాస్పిటల్స్లో కూడా చాలామంది నర్సెస్ 80% వాళ్ళు అదే పనిగా చేస్తున్నారు. కాబట్టి
మనం చాలా ప్రయత్నాలు చేసి దీన్ని పుణ్యక్షేత్రంగా చేసేట్టు చూద్దాం. దిస్ ఫౌండేషన్ ఈజ్ ఆర్గనైజింగ్ ఏ ర్యాలీ to make sure that we are aware of all the issues related to TTD as well as for the Sanatana Dharma. As you know that we started GHHF in 2006. Since that time we have taken a number of decisions and we have written at least close to 100 letters to different officials. And at the same time we have to do what we have to do. That's the reason we are doing it. So what is it we are requesting TTD today? Because the focus is TTD. First, non-Hindus should not be employed, period. At the same time, who are already employed, we want to make sure they are identified and removed immediately. That is one thing. At the same time, we also requesting TTD and the AP government to declare Tirumala, Tirupati, Tiruchanur area to be as Punya Kshetra. So that means there should not be any liquor shops, meat shops and anything in this area. Even if we have to compensate the people who already have businesses, TTD and AP government should take care of it and make sure it becomes a Punya Kshetra just like Vatican and Makkah. So we have to do it. As Hindus, we have some responsibility to protect our Sanatana Dharma. Every politician, every Petadipati, every Swamiji, everybody, if they don't speak up right now, and all these people will be wiped out very soon the way Hindus were wiped out in Pakistan and Bangladesh. It is going to happen very soon. Either you wake up or be prepared to be destroyed by other forces. At the same time, we also make sure TTD submits audit reports every year and use that property only for the welfare of the bhaktas of TTD and Sanatana Dharma. That money should not be transferred to anything else. Make sure that we get that information. Also, TTD should make sure the environmentally it should be safe. Already it was decided that waste plastic should not be, but at the same time we want to make sure all the 7 hills are protected and make sure there will not be any commercial buildings constructed, the hotels constructed around our hills. Now once we declare as Punya Kshetra, none of these things should not be there and they should be demolished. So there are many issues that we can talk about it. We published a book containing 50 letters that we have written and that will also be distributed to everybody. Thank you so much. Jai Hind. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రతను కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క హిందూ పైన ఉన్నది. తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకలను హిందూ దేవాలయాలకు హిందువులకు మాత్రమే ఖర్చు చేయాలని చెప్పని చట్టం తీసుకురావాలి. తిరుమల తిరుపతి దేవస్థానంలో సమాచార హక్కు చట్టాన్ని తీసుకురావాలి. ఎందుకంటే ప్రతి భక్తుడు కానుకలు హుండీలో సమర్పిస్తున్నాడు కాబట్టి ప్రతి సంవత్సరం కూడా 3,000 కోట్ల రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానం ఖర్చు పెడతా ఉంటే కానుకలు సమర్పించే ప్రతి భక్తుడికి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారు సమాధానం చెప్పాలి. ఎక్కడ ఖర్చు పెట్టారు, ఎందుకు ఖర్చు పెట్టారు, ఎంత ఖర్చు పెట్టారు అన్న దాని మీద తిరుమల తిరుపతి దేవస్థానంలో సమాచార హక్కు చట్టం లేకపోవడంతో ఇష్టానుసారంగా ప్రభుత్వాలు మారినప్పుడల్లా తిరుమల శ్రీవారి సొమ్ముని మంచినీళ్ళలాగా ఖర్చు పెట్టేస్తున్నారు. కాబట్టి సమాచార హక్కు చట్టం అనేది హిందువులకు బ్రహ్మాస్త్రం లాంటిది. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఖచ్చితంగా తీసుకురావాలని చెప్పని తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రతను మనమందరం కూడా ఈరోజు హిందూ గ్లోబల్ హెరిటేజ్ ఫౌండేషన్ ప్రకాష్ రావు గారి ఆధ్వర్యంలో తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. చైర్మన్ గారు, ఈఓ గారు అందరూ కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మన దేవాలయాన్ని మనమే కాపాడుకుంటామని చెప్పని తెలియజేసుకుంటున్నారు. ఫ్రంట్ యొక్క దక్షిణ భారతదేశం యొక్క అధ్యక్షుడిని 1000 మాటల కన్నా ఒక్క కార్యాచరణ అనేది చాలా గొప్పది. ఈరోజు ఈడ హిందూ మతానికి, హిందూ దేవాలయాలకు, సనాతన ధర్మానికి ఇంత హాని జరగతా అంటే కూడా
పట్టించుకోనటువంటి ప్రబుద్ధులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు కొంతమంది పేరు చెప్తాను. రామ్ మనోహర్ దాస్, చాగంటి కోటేశ్వరరావు, గరికపాటి. అంటే మీరు చెప్పేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ధర్మరక్షణ అది ఇది ఇవన్నీ కాదు. నేను ఒకటే క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాండా. తిరుమలలో ధర్మానికి ఇంత విఘాతం జరిగి 5 స్టార్ హోటల్ 7 కొండల యొక్క సానువులో 5 స్టార్ హోటల్ కడతా ఉంటే మీ నోర్లు ఎందుకు మెదపలేకపోతున్నారు? దాని తర్వాత ఎంతోమంది చిన్నజీయర్ స్వామి లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, పీఠాధిపతులు ఉన్నారు. ఏం చేస్తున్నారయ్యా మీరు? పేరుకైనా మీరు ధర్మరక్షకులు? మీరు చెప్పేటువంటి మాటలన్నీ హిందూ ధర్మాన్ని రక్షించేదాన్ని కాదు. ఈరోజు ఇక్కడికి వచ్చేసి మీరు ఒక మాట మాట్లాడితే, ఒక వాయిస్ ఇస్తే మిమ్మల్ని ఫాలో చేసేటువంటి వాళ్ళు, మీ వెనకాల వచ్చేసి మిమ్మల్ని అనుసరించే వాళ్ళందరూ కూడా వచ్చేసి ఇక్కడ తిరగబడితే లడ్డూ అపవిత్రం జరిగినప్పుడు స్పందించలేదు. ఈడ 7 కొండల దగ్గర వచ్చేసి కింద ఫుటేజ్లో దేవలోకం అనేటువంటి దాంట్లో 5 స్టార్ హోటల్ కట్టేటప్పుడు కూడా మీరు స్పందించలేదు. ఇంకా మీ మాటలు దేనికి? ఈ ఉద్యమాలు మేము భక్తులుగా మేమే చేసుకోవాలా? పోరాటాలు మేమే చేసుకోవాలా? యుద్ధం మేమే చేసుకోవాలా? ధర్మరక్షణ కూడా మేమే చేసుకోవాలా? దాని తర్వాత మీకు పూలమాలే లేసి శాల్వాలు కప్పి మీకు చప్పట్లు కొట్టి మీ అందరికి వచ్చేసి ఫండింగ్లు ఇస్తూ ఉంటే మీరు గమ్మున కూర్చొని పనికి మాలిన మాటలన్నీ మాట్లాడుతూ అంటే అది కాదు. ఆచరణ కావాలా? మీ నోట్లో నుంచి ఈ ధర్మ పరిరక్షణ కోసం, ఈ తిరుమల కోసం, ఈ క్షేత్రం కోసం మీరేం చేస్తారో అది చెప్పి దాని తర్వాత వచ్చేసి మీరు సభలు సమావేశాలు, దాని తర్వాత ఈ భక్తికి సంబంధించినటువంటి ఇవన్నీ మీరు పెట్టండి. అంతవరకు మీరు వచ్చేసి దయచేసి నోరు మూసుకొని గమ్మున ఇండల్లో కూర్చోండి, లేదా ఈ ధర్మాన్ని వదిలేదండి. ఈ ధర్మానికి ఇంత విఘాతం జరుగుతా అంటే కూడా ఇంతవరకు కనీస స్పందన లేనటువంటి మీరేం ధర్మ పరిరక్షకులు అని చెప్పేసి నేను రెడ్డి శేఖర్ రాయల్ తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఆడ వాయిస్ పెట్టినాం. మేము ఎవరు స్పందించినారు? టీటీడీ ఆర్డినెన్స్ తెచ్చింది, అసెంబ్లీలో చర్చ జరిగింది, నిర్మాణం ఇంకా జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, టీటీడీ వాళ్ళకి సంబంధించి ఇంతమంది నిర్ణయాలు తీసుకున్నా కానీ ఆ కట్టడం అనేది ఇంకా కొనసాగుతూనే ఉండదంటే గవర్నమెంట్ అంటే వీళ్ళకి భయం లేదా? లేకపోతే మీరు వచ్చేసి కేవలం కంటి తుడుపు చర్యలు చేసి ప్రజలు మభ్యపెట్టి, భక్తులు మభ్యపెట్టి మా దృష్టిని పక్కన మళ్లించేదానికి మీరు చేస్తున్నటువంటి పనులు ఇవి. తక్షణమే ఈ నిర్మాణాలు ఆపండి, అపవిత్ర కార్యాలను నిలిపివేయండి, అన్య మతస్థులను వచ్చేసి టీటీడీ నుంచి తొలగించండి, ఈ క్షేత్రాన్ని పూర్తిగా హిందూ క్షేత్రంగా డిక్లరేషన్ చేయాలని చెప్పేసి, తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడాలని చెప్పేసి ఆయన యొక్క ఒక భక్తునిగా, ఆయనకు ఒక సైనికుడిగా నేను ఈరోజు మీ ముందర నివేదించుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు యావత్ ప్రపంచమంతా హిందువుల యొక్క దీనస్థితిని చూస్తోంది. హిందువులు ఎంత దీనస్థితిలో ఉన్నారు, ఐకమత్యం లేకపోతే హిందువుల్లో ఏం జరుగుతుందని మరొక్కసారి మనకిప్పుడు మన పక్కనే ఉన్నటువంటి బంగ్లాదేశ్లో చూస్తున్నాం. హిందువులను ఊచకోతకు వస్తున్నారు. ఇంకైనా మన హిందువులు అంతా మేలుకోవాలి. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాజకీయ నాయకుడిని అడుగుతున్నాను, మీరు ఇక్కడ ఎవరి ఓట్లతో ఎవరి దీంతో మీరు బతుకుతున్నారు? ఒక్క రాజకీయ నాయకుడైనా సరే హిందువులను కాపాడాలి బంగ్లాదేశ్లోని మాట్లాడుతున్నాడా? అదే అమెరికాలో ఇంగ్లీష్ నల్లదొర ఏదైనా జరిగితే ఇక్కడ భారతదేశంలో సంఘీభావం తెలిపే ప్రతి రాజకీయ నాయకుడు భారతదేశం అంటున్నది ఒక హిందూ దేశం. ఇలాంటి హిందువుల్ని బంగ్లాదేశ్లో ఊచకొత్తకు వస్తుంటే ఒక్క రాజకీయ నాయకుడు కూడా నోరు తెరపడం లేదు. ఒకే ఒక్కడు మునగాడు, పవన్ కళ్యాణ్. భారతదేశమే కాదు యావత్ ప్రపంచాన్ని తట్టి నిద్ర లేపుతున్నాడు పవన్ కళ్యాణ్. హిందువులారా లేయండి, హిందుత్వం కోసం పోరాడండి అని గొంతు దించుకొని పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే నోరు తెరుస్తున్నారు. మిగతా రాజకీయ నాయకులు అడుగుతున్నా, మీరు ఎవరికి పుట్టారు? ఎవరి ద్వారా మీరు నాయకులు అవుతున్నారు? మీరు పుట్టిన వారికి కానీ మీరు ఎవరి ద్వారా మీరు నాయకులు అవుతున్నారో వారిని రక్షించుకోవాల్సిన బాధ్యత ఒక నాయకుడిగా మీకు ఉందా లేదా అని అడుగుతున్నా. మీరు పాకిస్తాన్లో ఉన్నారా లేకపోతే బంగ్లాదేశ్లో ఉన్నారా? మా హిందువుల కోసం హిందుత్వం బతుకుంటేనే ప్రపంచం శాంతియుతంగా ఉంటుంది. ప్రపంచం బాగుండాలంటే హిందుత్వం అనేది ఉండాలా. కాబట్టి దయచేసి మా హిందువుల జోలికి రావద్దండి. వచ్చారా కబద్దార్, ప్రతి ఒక్కరూ ఒక శివాజీ, ఒక అల్లూరి ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి దయచేసి ప్రతి హిందువుని వేడుకుంటున్నా, ఇళ్లలో కాదు, ఫేస్బుక్లో కాదు, వాట్సాప్లో కాదు, నిజ జీవితంలో రోడ్డుపైకి రండి, హిందుత్వం కోసం పోరాడండి. అప్పుడే మనం మనగలుగుతాం, మనం ఉండగలుగుతాం. రేపటి మీ బిడ్డలు ప్రశాంతంగా ఉండాలంటే ఈనాడు నువ్వు హిందుత్వాన్ని కాపాడుకుంటేనే ఉండగలవు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నా, అందరూ బయటకు రండి, సనాతన ధర్మం కోసమై పోరాడండి, రక్షణకై ప్రాణం ఇవ్వడానికైనా ముందుకు రావాలి. మేము సిద్ధంగా ఉన్నాం. జై శ్రీరామ్. తిరుపతి తిరుమలకు సంబంధించి 747 జీవో ఉందండి. ఆ జీవో ప్రకారము తిరుచానూరు నుంచి తిరుపతి, గోవిందరాల గుడి, రాములవారి గుడి ఈ ప్రాంతంలో మద్యము,
మాంసము నిషేధం. ఈ జీవో మీకు ఇప్పుడు కావాలంటే కూడా పంపిస్తాను. ఈ జీవోలో ఉండేది ఏమంటే తిరుపతి దివ్యక్షేత్ర కంప్రైజింగ్ ఆల్ ది 7 sacred hills, 740